దేశాన్ని 60 ఏళ్లు ఏలిన కాంగ్రెస్ రైతు బంధు పథకాన్ని ఎందుకు ప్రవేశపెట్టలేదన్నారు బీఆర్ఎస్ నేతలు. పార్టీ వీడిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ రైతుల్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఈడీ కేసులు పెడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. 10 ఏళ్ల కేసీఆర్ స్వర్ణయుగాన్ని ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని బీఆర్ఎస్ నేతలను ఆదేశించారు మాజీ మంత్రి కేటీఆర్. గత ఎన్నికల్లో కాంగ్రెస్ దుష్ప్రచారాలను గట్టిగా తిప్పికొట్టకపోవడంతోనే యువత నిరుద్యోగులు పార్టీకి దూరమయ్యారన్నారు. రైతులకు బీఆర్ఎస్ చేసినంత మేలు ఏ పార్టీ చేయలేదన్నారు. రైతు బంధు పథకాన్ని 60 ఏళ్లు ఏలిన కాంగ్రెస్ నేతలు ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. చిన్న చిన్న కారణాలతో రైతులు బీఆర్ఎస్ కు ఓటేయలేదని అన్నారు. అన్ని వర్గాలకు కేసీఆర్ పాలనేమిటో వివరిస్తామన్నారు. నల్గొండ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. 10 ఏళ్ల నిజం ముందు ఈ 100 రోజుల అబద్ధం ఇయ్యాల కనబడుతున్నది ప్రజలకు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టమన్న కోమటిరెడ్డి గారి అహంకారానికి ఓటుతో వేటు వేయండి, ఓటు అనే చెప్పుతో నిలదీయండి, గట్టిగా కొట్టండి అనే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక మంత్రి ఏమో చెప్పుతోని కొట్టండి అంటాడు, ఇంకో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో రైతు బంధు దుబారా అంటాడు. కేసీఆర్ దుబారా చేసిండు, వేస్ట్ చేసిండు పైసలు. నైతిక విలువలున్న నేతలైతే బీఆర్ఎస్ ను వీడిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు కడియం పార్టీకి నమ్మక ద్రోహం చేశారని ఫైర్ అయ్యారు. వరంగల్ జిల్లాలో పర్యటించిన హరీష్ బీఆర్ఎస్ ముఖ్య నేతల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. 100 రోజుల పాలనకు రెఫరెండం అంటున్న రేవంత్ రెడ్డికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ మాట వింటే జోడీ లేదంటే ఈడీ అని విమర్శించారు. మేము బీజేపీతో జతకట్టి ఉంటే కవిత అరెస్ట్ అయ్యేవారా అని ప్రశ్నించారు. కడియం సీఆర్ గారు పోయిన తర్వాత పార్టీలో జోష్ ఎక్కువ కనబడతా ఉంది, నాకు కసి ఎక్కువ కనబడతా ఉంది. ఇవాళ మీ అందరిలో కూడా ఇవాళ పార్టీకి ద్రోహం చేసిండు. ఈ పార్టీకి ద్రోహం చేసిన కడియం సీఆర్ గారికి గట్టిగా గుణపాఠం చెప్పాలనే కసి ఇవాళ ప్రతి కార్యకర్తలో కూడా కనబడతా ఉంది. ఏముంది 100 రోజుల కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడాలంటే ప్రజలు ఏమంటున్నారు, వీళ్ళేదో ఉద్ధరిస్తారనుకున్నాం కానీ ఉద్ధర మాటలు తప్ప ఉద్ధరించింది ఏమీ లేదు కాంగ్రెస్ గవర్నమెంట్. కాంట్రాక్టర్లు అధికారుల వల్ల కాళేశ్వరంలో లోపం జరిగి ఉండొచ్చన్నారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఏదైనా లోపాలుంటే నిర్మాణ సంస్థను ప్రశ్నించాలన్నారు. ప్రతిపక్ష నేత పర్యటనలపై విమర్శలు చేయడం తగదన్నారు. ప్రజా సమస్యలను కేసీఆర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు శ్రీనివాస్ గౌడ్. ప్రాజెక్టులలో ఎక్కడైనా కాంట్రాక్టర్లు నష్టం చేయొచ్చు, కాంట్రాక్టర్లు అధికారులు ఎక్కడైనా లోపం జరగవచ్చు, ప్రకృతి వైపరీత్యం ఏమైనా జరగవచ్చు, దాన్ని మనం రిపేర్ చేసుకోలే కానీ ఈ మీ హాయంలో జరిగింది మీరే బాధ్యులు మీరే చేసుకోవాలనేది పద్ధతి కాదు. ప్రతి ప్రాజెక్టులు అన్ని కరెక్ట్ కావు కదా, కొన్ని లోపాలు జరుగుతుంటాయి, సరిదిద్దుకొని ముందుకోవాలి తప్ప దాన్ని అట్లే పెట్టడం భావ్యం కాదు కదా. అది హామీల వారిగా ఆ హామీలు నెరవేరడానిపైన దృష్టి పెట్టండి కానీ మీరు బయటనే తిరగొద్దు, ప్రశ్నించొద్దు, మీరు ఏం మాట్లాడొద్దు, ఏం అడగొద్దు అనే పద్ధతి మాత్రం మంచిది కాదు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. 15,000 రైతు బంధు, క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఏమైందని ప్రశ్నించారు. యాసంగి పంటల గురించి హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే రేవంత్ సర్కార్ ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. ఏ ఒక్కరోజు మంత్రి ప్రాజెక్టు విజిట్ చేయలేదన్న నిరంజన్ రెడ్డి కాళేశ్వరంలో రోజు 3 నుంచి 4 టీఎంసీల నీళ్లు వృధాగా పోతున్నాయన్నారు. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి మాట ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు 15,000 రైతు బంధు అన్నారు, కౌలు రైతుకు అన్నారు, 12,000 రూపాయలు రైతు కూలీలకు అన్నారు, బోనస్ క్వింటాల్కి 500 అన్నారు. ఇవేవి చేయలేదు కాబట్టి అలా మీరు రైతుల దగ్గరికి పోతే మీ ముఖాన రైతుల్ని ఎదుర్కొనేటువంటి ధైర్యం లేక మీరు పోలేకపోతున్నారు. పాలన చేతనైతే మీకు రైతుల దగ్గరికి పోండి, ధైర్యం చెప్పండి, పని చేస్తలేరు. ప్రతిపక్షాలు గట్టిగా ఉంటే అధికార పార్టీ కాళ్ల దగ్గరికి వస్తుందన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కార్యకర్తలు మనోధైర్యంతో ముందుకు పోవాలన్నారు. ఇప్పుడు కార్యకర్తల్లో మంచి ఊపు వచ్చిందన్నారు. రాజయ్య మీద కడియం శ్రీహరి దుష్ప్రచారం చేశారన్నారు జనగామ పల్లా రాజేశ్వర్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాల నుంచే కడియం కుట్ర మొదలైందన్నారు. పార్టీ నుంచి వెళ్లిన వాళ్లను వదిలిపెట్టేదే లేదన్నారు. కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక పార్టీ మారిన వాళ్లను మళ్లీ పార్టీలోకి తీసుకోవద్దన్నారు బీఆర్ఎస్ నేత వినయ్ భాస్కర్.